గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. మాకు చిన్న తాత కూతురు అని చెప్పి నేను నమ్మి మా సార్ సపోర్ట్ లేకుండా నేను మా రిలేషన్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఒక 45 లక్షలు తీసుకొచ్చి, అంటే వాస్తవంగా నాది మిస్టేకే అనుకుంటున్నా, రూపాయి ఆశపడి నేను అత్తమ్మే కదా అని చెప్పి నేను ఆమెకి 45 లక్షలు ఇవ్వడం జరిగిందండి. అది కూడా నేను ప్రామిసర్ నోట్లు నా దగ్గర ఉన్నది 45 లక్షలకే ఉన్నాయి. ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్న వాటికి ఇవన్నీ లెక్కలు చేసుకొని తన సంతకాలతోని అన్ని తన సంతకాలే ఉన్నాయి. ఇప్పుడు అడుగుతుంటే నా సంతకాలు కాదు, ఇవన్నీ దొంగ సంతకాలు పెట్టుకున్నాం అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఎక్కడ పడితే ఇబ్బంది పెడుతుంది. నేనైతే ఎవరి దగ్గర తీసుకొచ్చానో వాళ్ళని కూడా నా ఇంటి మీదకి పంపి నన్ను చాలా హరాస్మెంట్కి గురి చేస్తుంది సార్. దయచేసి నేను ఇక్కడ వాస్తవంగా నేను మన భర్త సపోర్ట్ లేకుండా చేసుకున్నందుకు నేను దేనికంటే దానికి ఉంటుంది నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నా. నేను దగ్గర అప్పు కప్పు కోటి 20 లక్షలు అప్పు అయిపోయినా సార్. ఈమె ఇంకొకటి కొమ్మాల అని వెంకన్న అని చెప్పి వీళ్ళిద్దరు నన్ను చాలా రకాలుగా చెప్పి జనగామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి మా రిలేషన్ దగ్గర అంతా నేను అమౌంట్ ఇప్పించాను. ఇప్పుడు ప్రతి వాళ్ళతోని మొత్తం నా వల్లనే ఏదో నేనే అతనని ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా క్రియేట్ చేసుకుంటూ అందరినీ కూడా నా మీదకి పంపిస్తుంది. అట్లా నేను ఒక్కదాన్ని కదా సార్, 120 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా. మా సొంత రిలేషన్ లో మా బాబాయ్ దగ్గర, మా పిన్ని వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా తీసుకుంది. ఈ రోజు అందరం కూడా మేము తన ఇంటికి వస్తే 100కు ఫోన్ చేయించి మమ్మల్ని స్టేషన్ దగ్గరికి పిలిపించారు. వాళ్ళు కూడా ఉన్నారు సార్. దయచేసి మా అమౌంట్ ఇప్పించగలరని కోరుకుంటున్నాను సార్. నివాసం ఉండే ఇస్లావత్ స్వామి నాయక్ అండ్ ఇస్లావత్ సునీత, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ప్లస్ వాళ్ళ బిడ్డ చందన, వాళ్ళకు డ్రైవర్ ఉన్నాడు శివ అని, ఇతను శివనగర్ నుంచి వస్తాడు. వీళ్ళందరూ ముఠాగా ఏర్పడి చాలా మంది 150 మంది దాకా అవసరానికి డబ్బులు ఏ రకంగా అంటే ఆ రకంగా అందరి దగ్గర తీసుకొని, అప్పుల పరంగా తీసుకొని, ప్లాట్లు ఇప్పిస్తామని తీసుకొని, చిక్కీలు నడుపుతున్నారు, చిక్కీలు అని తీసుకొని, ఏదేదో అధిక వడ్డీ అని కొందరికి అట్లా ఆశ చూపి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. నేను ఒక బాధ్యత ఉన్నది దీంట్లో. నా ఇంటికి వచ్చి 5 లక్షలు తీసుకున్నాడు స్వామి. ఒక ఇల్లు కడుతున్నా, ఇల్లు కొంచెం పని రిపేర్ ఉంది, నీ డబ్బులు ఒక నెల రోజులు టైం ఇస్తే 4 రోజులు ఇచ్చేస్తా అని చెప్పి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడేమో డబ్బులు ఇవ్వండి అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. చాలా మంది బాధితులు అన్ని పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాం. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఈ రోజు దొరకబట్టి ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాము. డబ్బులు ఇవ్వండి అంటే మీకు ఇవ్వలేదా అని అంటున్నారు. అన్ని పేపర్లు అన్ని రాసి ఉన్నాయి, కానీ డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు ఇవ్వట్లేదు. దాదాపు 150 మంది ఉన్నారు. 25 కోట్ల దాకా ఎనకేసుకున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక్కొక్క బిల్డింగ్ 2 కోట్లు 2 కోట్లన్నర. ఒక బిల్డింగ్ పెద్దది 5 కోట్ల బిల్డింగ్, 8 కోట్ల బిల్డింగ్ అన్ని అమ్ముకున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు, భార్యకు తెలియకుండా భర్త దగ్గర, భర్తకు తెలియకుండా భార్య దగ్గర, వీళ్ళకి తెలియకుండా పిల్లల దగ్గర, ఎట్లా అవసరం పడితే అలా తీసేసుకున్నారు. దారిన పోయే వాళ్ళని కూడా పరిచయం చేసుకొని వాళ్ళతోటి ఆశ పెట్టేసి వాళ్ళ దగ్గర కూడా ఇంట్లో పనిచేసే ఆయాల దగ్గర పని మనిషి దగ్గర కూడా తీసుకొని వాళ్ళకి ఇవ్వలేదు. ప్లస్ వాళ్ళ ఏరియాలో ఉండే ఒక మిర్చి బండి నడుపుతాడు పాపం, వానికి కూడా 2-3 లక్షలు వానికి కూడా ముంచేసారు. ఏమనంటే ఏం చేసుకుంటారు చేసుకోండి అని బ్లాక్మెయిల్ చేయడము, ఈ కేసు పెడతాము ఆ కేసు పెడతామని, లేకపోతే 100కు ఫోన్లు చేసి ఏదో భయపెట్టియడం, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా ఈ రకంగా చీటింగ్ చేయడం, ఇది మాత్రం చాలా దారుణము. మీరే మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను.